హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫేక్ జీపీఎస్ యాప్ని వాడి మన లైవ్ లొకేషన్ను ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసినట్టయితే మన లైవ్ లొకేషన్ అనేది మనం ప్రస్తుతం ఎక్కడున్నామో దాన్నే చూపిస్తుంది. కానీ ఫేక్ జీపీఎస్ యాప్ని వాడడం ద్వారా మనకు ప్రపంచంలోని ఏ కంట్రీ అయినా సరే, స్టేట్ అయినా సరే, విలేజ్లో కానీ మనము ఫేక్ జీపీఎస్ యాప్ ద్వారా మన లైవ్ లొకేషన్ను సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాం, పదండి. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసి సెర్చ్లో ఫేక్ జీపీఎస్ లొకేషన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేశాక మనకు చూసినట్టయితే ఫేక్ జీపీఎస్ లొకేషన్ అని ఇక్కడ థర్డ్ యాప్ మిగుడు లెక్సా దీనిపైన క్లిక్ చేయండి. దీని ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు యాప్ను ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు యాప్ అయితే ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనము కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే డెవలపర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళాక అందులో సెలెక్ట్ మార్క్ లొకేషన్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. దాంట్లో మన ఇప్పుడు డౌన్లోడ్ చేసినటువంటి ఫేక్ జీపీఎస్ యాప్ అయితే చూస్తుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనకు మన మొబైల్ సెట్టింగ్స్లో అయితే డెవలపర్ ఆప్షన్స్ చూపించవు. అవి ఇప్పుడు మనము ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. ముందు మీ సెట్టింగ్స్ని ఓపెన్ చేశాక కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనము సెట్టింగ్స్ లోపల కింద చూసినట్టయితే మనకు అబౌట్ ఫోన్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేయగానే ఇందులో మనకు వెర్షన్ అని ఉంటుంది. వెర్షన్ పైన క్లిక్ చేయండి, ఆండ్రాయిడ్ వెర్షన్. దీంట్లో బిల్డ్ నంబర్ అని ఉంటుంది. దీనిపైన మనం ఒక 7 to 8 టైమ్స్ కంటిన్యూస్గా క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు ఈ విధంగా మనకు యూఆర్ నౌ ఇన్ డెవలపర్ మోడ్ అని వచ్చే వరకు దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనము బ్యాక్ రావాలి. ఇప్పుడు సెట్టింగ్స్లోనే మనము పైన సెర్చ్ అని ఉంటుంది కదా, సెర్చ్లో డెవలపర్ ఆప్షన్స్ అని సెర్చ్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ఈ డెవలపర్ ఆప్షన్స్లో కొద్దిగా కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకు సెలెక్ట్ మార్క్ లొకేషన్ అనేది ఉంటుంది. చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకు సెలెక్ట్ మార్క్ లొకేషన్ యాప్. దీనిపైన ఇప్పుడు మనం క్లిక్ చేద్దాం. ఈ విధంగా మనకు చూసినట్టయితే మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫేక్ జీపీఎస్ యాప్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము డెవలపర్ యాప్స్ ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి క్లోజ్ చేసేయండి సెట్టింగ్స్ని. ఇప్పుడు మన మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నటువంటి లొకేషన్ అయితే మన మ్యాప్లో చూపిస్తుంది. మీరు చూడొచ్చు, మీ లొకేషన్ అయితే చూపిస్తుంది ఇక్కడ కదా. ఇప్పుడు మ్యాప్స్ని క్లోజ్ చేసుకుందాం మనము, ఎందుకంటే మన లొకేషన్ తెలిసిపోయింది మనం ఎక్కడున్నాము. నెక్స్ట్ ఫేక్ జీపీఎస్ ఆడి మనము మన లొకేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫేక్ జీపీఎస్ పైన ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వరల్డ్ మ్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు నచ్చిన కంట్రీలో నచ్చిన విలేజ్ కానీ, స్టేట్ కానీ, ఎక్కడికైనా మన లొకేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా లొకేషన్ వచ్చేసి మెక్సికో పైన పెడుతున్నాను. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ప్లే బటన్ ఉంది కదా, ఇప్పుడు ప్లే బటన్ పైన క్లిక్ చేయగానే మనకు ఫేక్ జీపీఎస్ యాప్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. మనం చూడొచ్చు పైన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, రన్నింగ్ అవుతుంది యాప్ ఇప్పుడు మనకు. ఇప్పుడు మనము మ్యాప్స్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు చూడొచ్చు నా లొకేషన్ ఎక్కడుందో మీరు ఇప్పుడు చూడండి. మెక్సికోలో నా లైవ్ లొకేషన్ చూపిస్తుంది. ఇప్పుడు అంటే లొకేషన్ చేంజ్ అయిపోయింది ఫేక్ జీపీఎస్ వాడడం ద్వారా. ఇప్పుడు మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసి చూద్దాం ఫేక్ జీపీఎస్ వాడి. ఇప్పుడు నేను మళ్ళీ వేరే కంట్రీ పైన వెళ్దామని చూస్తున్నాను ఫేక్ జీపీఎస్ లొకేషన్ని. ఈసారి అర్జెంటీనాను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్లే బటన్ పైన క్లిక్ చేయండి. చేయగానే మన లొకేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడొచ్చు మరి ఇప్పుడు మళ్ళీ మ్యాప్స్ ఓపెన్ చేసుకుందాం. చూడొచ్చు నా లొకేషన్ అనేది ఆటోమేటిక్గా అర్జెంటీనా పైకి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం లొకేషన్ చేంజ్ చేసుకున్నాం. ఈసారి ఇండియాలో ఏదైనా స్టేట్ని సెలెక్ట్ చేసుకుందాం.
చూడొచ్చు. ఇప్పుడు ఇండియా మ్యాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు న్యూఢిల్లీని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్లే బటన్ మీద క్లిక్ చేయగానే మన లొకేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మ్యాప్స్ని ఓపెన్ చేసుకుందాం. చూడొచ్చు నా లైవ్ లొకేషన్ అనేది ఇప్పుడు న్యూఢిల్లీలో చూపిస్తుంది. ఈ విధంగా మనకు నచ్చిన దగ్గర అయితే మన లొకేషన్ అయితే మనము ఫేక్ జీపీఎస్ యాప్ వాడడం ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విలేజ్ కావాలన్నా, ఏ స్టేట్ కావాలన్నా, ఏ కంట్రీ కావాలన్నా మన లొకేషన్ అయితే ఈజీగా మన మొబైల్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ జీపీఎస్ యాప్ని ఏ విధంగా స్టాప్ చేయాలంటే పైన మన నోటిఫికేషన్లో నుండి కానీ లేదా డైరెక్ట్గా ఇక్కడ ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ చేయగానే పక్కన పాజ్ బటన్ ఉంటుంది చూడొచ్చు లెఫ్ట్ సైడ్. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఫేక్ జీపీఎస్ అయితే చూడొచ్చు. ఫేక్ జీపీఎస్ ప్రొవైడ్ ఈజ్ స్టాప్ అయిపోయింది యాప్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ ఫేక్ జీపీఎస్ యాప్ని వాడి మనం ఎక్కడికైనా ప్రపంచంలో ఏ స్టేట్ అయినా సరే, కంట్రీ అయినా సరే ఈజీగా మన జీపీఎస్ లొకేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.